నమస్కారం. ప్రజాప్రతినిధి న్యూస్కు స్వాగతం. సత్తుపల్లి నియోజకవర్గంలోని కోతుల వలన రైతులు తీవ్రంగా పంట నష్టపోతున్నారు. కూరగాయల సాగు చేయడానికి ఇతర మామిడి లాంటి పంటలు కూడా కాపాడుకోవడంలో అనేక రకాల ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దాంతోపాటు కోతులు గుంపులుగా చేరి మహిళల మీద, పిల్లల మీద దాడులు చేస్తూ వాళ్ళని గాయపరుస్తూ ఉన్నాయి. వీటి మీద చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వాల సంబంధిత అధికారులు మీనమేషాలు లెక్కవేస్తున్నారని, కాబట్టి దీన్ని నివారించడం కోసం కోతుల నివారణ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సత్తుపల్లి డివిజన్ అధ్యక్షులుగా కొప్పుల రాఘవరెడ్డిని ఎన్నుకోవడం జరిగింది. చేసుకుందాం అనుకుంటున్నాను. వీటి వలన మన పంట నష్టం బాగా జరుగుతుంది. ఏ పైరు వేయాలన్నా, ఏ కూరగాయలు పెట్టాలన్నా పెట్టే పరిస్థితి లేదు. రోజుకి దాదాపు మా ఊర్లోనే 1,00,000 రూపాయల దాకా కూరగాయలు కొంటున్నారు. ఇవి లేకపోతే మరి ఎవరికి కూరగాయలు ఇబ్బంది ఉండదు. మరి అలాగనే ఇవి మరి ఆడవాళ్ళని, పిల్లల మీద దాడి చేస్తున్నారు. బయటికి రావాలంటేనే ఇబ్బంది, తలుపులు వేసుకొని ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. వీటిని నిర్మూలించినట్టయితే రైతులు, ముఖ్యంగా ఆడవాళ్ళు అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. కూరగాయలు పండించుకుంటారు, పంట నష్టం ఏమీ జరగదు. కాబట్టి వీటిని నివారించాల్సినటువంటి పరిస్థితి అవసరం. దీన్ని నిర్మూలించినట్టయితే మరి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి మంచిగా నిద్రపోతారు. అవి ఉండటం వల్ల బయటికి రావాలంటే కూడా ఇబ్బంది, కార్యక్రమాలు కొన్ని రద్దు చేసుకోవాల్సి వస్తుంది దానికి పోవాలన్న ప్రయాణాలు. కాబట్టి వీటిని నిర్వహించడానికి మరి ప్రభుత్వం కూడా మరి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలి. అటు ఉన్న మంత్రులు వాళ్ళు కూడా ఈ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వాటిని నిర్మూలించాల్సిన అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా అవన్నీ కూడా నిర్మూలించడానికి అడవిలో కానీ ఎక్కడైనా తీసుకెళ్ళి వదిలివేసి పంట నష్టం కానీ ఇవన్నీ రైతులు ఇబ్బంది లేకుండా చూడాల్సినటువంటి పరిస్థితి. ప్రభుత్వమే దానికి మరి దాన్ని కార్యక్రమం తీసుకొని దాన్ని నిర్మూలించినట్టయితే రైతులు చాలా సంతోషిస్తారు. మరి అభినందనలు కూడా తెలుపుతారు. త్వరలో తప్పకుండా దీన్ని సక్సెస్ చేయాలని నేను కోరుతున్నా. అలాగనే మరి అవసరమనుకుంటే వాటిని కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కూడా చేయించే కార్యక్రమం చేయొచ్చు. ఇదివరకు ఒకసారి ఇట్లాగనే పట్టాం కానీ మళ్ళీ వచ్చినాయి, మళ్ళీ పెరిగిపోయినారు. సంవత్సరానికి 2 ఈతలు అని చెప్పి అసలు మనుషుల మీద అవి కీసి అంటున్నా కూడా కోతుల మీద మనమే ఏదో వాటిని ఇబ్బంది పెట్టినట్టు అని మన మీదకి వచ్చేస్తున్నాయి. ఈరోజు ఒక రోజు నన్ను అట్లాగనే మీదకి వచ్చాయి. ఎంతో కర్ర తీసుకుంటే కానీ అట్లా వెళ్ళిపోలేదు. అవి అదొక తెల్లారిన దగ్గర నుంచి పొద్దు కిందాక ఈ కార్యక్రమే చర్చ జరుగుతుంది. ఎక్కడ చూసినా కూడా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ కోతులు అనేటువంటి ఆదే తప్ప భయంకరమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి దీన్ని కోతులు నివారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికి ప్రభుత్వం టేకప్ చేసి ఉన్నటువంటి మరి మంత్రులు అందరూ కూడా సహకరించేసి దీని మీద దృష్టి పెట్టినట్టయితే సంతోషిస్తారు.